ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభాభివందనములు. యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నారు. ఆయన ఆత్మస్వరూపి. ఆయనను చేరుకొనవలసినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆత్మ అభిషేకమును పొంది హృదయం అనే మెత్తని పలకల మీద ఆత్మ అనే సిరాతో ఆయన పత్రికగా వ్రాయబడాలి. ఆ పరిశుద్ధాత్ముని అభిషేకపు వశములో ప్రతి వ్యక్తి ఆయన పోలికను ఈ లోకంలో ప్రతిబింబింప చేయాలని దేవుని యొక్క వాక్యం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. మీరు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారా? అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయంలో ఎఫెసీ సంఘానికి పౌలు గారు వెళ్ళి అడిగిన ప్రశ్న ఏమిటో తెలుసా? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందారా అని. అందుకు వారి సమాధానం, అసలు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారు వారు. అప్పుడు పరిశుద్ధాత్ముని అభిషేకం గురించి, ఆయన అవసరత గురించి పౌలు గారు ప్రసంగించి బోధించి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు అందులో ఆ సంఘములో 12 మంది పురుషులు పరిశుద్ధాత్ముని అభిషేకంతో నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ దేవుణ్ణి మహిమపరిచినట్టుగా వ్రాయబడి ఉంది. నీవు నేను కూడా విశ్వసిస్తున్నాం ప్రభువుని. అయితే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందారా? ఒకవేళ పొందనట్లయితే, మీరు పరిశుద్ధాత్మని అభిషేకం పొందుకోవడానికి ఆశపడినట్లయితే రండి. ఫిబ్రవరి 25, 26 ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు పెండ్ల కుమార్తె సిద్ధపాటు సభలు ఆర్ కన్వెన్షన్ హాల్, డిమార్ట్ బిల్డింగ్, 2nd ఫ్లోర్, SD రోడ్, సికింద్రాబాద్లో నిర్వహిస్తున్నాం. తప్పక రండి. పరిశుద్ధాత్మని అభిషేకం కొరకు దాహముగొని రండి. ఆశగల ప్రతి ప్రాణాన్ని ప్రభువు తృప్తిపరుస్తారు. ఆత్మతో నింపబడి పెండ్లి కుమార్తెగా సిద్ధపడ్డకు తప్పక రండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.